దేశ సరిహద్దుల్లో ప్రాణాలనే పనంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న ఒక సైనికుడు ఇప్పుడు తన సొంత ఊరిలో భూమి కాపాడుకోవటానికి న్యాయం కోరాల్సిన పరిస్థితి దాపురించింది. నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. తన వ్యవసాయ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఒక సైనికుడు సెల్ఫీ వీడియో విడుదల చేసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆశ్రయించాడు. నంద్యాల జిల్లా మహానంది మండలంలో తమ్మడపల్లె గ్రామానికి చెందిన సైనికుడు భాష్యం మహేష్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు. గ్రామ పరిధిలో తనకున్న 2.38 ఎకరాల వ్యవసాయ భూమిని ఆక్రమించేందుకు మహానంది మండల టీడీపీ అధ్యక్షుడైన కంచెర్ల శివ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేయాల్సిందిగా ఆ సైనికుడు కోరారు. నా పేరు భాష్యం మహేష్. మాది తమ్మడపల్లె గ్రామం, మహానంది మండలం, నంద్యాల జిల్లా. నేను సైనికునిగా జమ్మూ కాశ్మీర్లో సేవలు అందిస్తున్నాను. నాకు తమ్మడపల్లె గ్రామంలో 2 ఎకరాల 38 సెంట్లు గల భూమి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దానిని తెలుగుదేశం నాయకులు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం మండల అధ్యక్షుడైన కంచెర్ల శివ తన అనుచరులు కలిసి నా ఆస్తిని ఆక్రమించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి వైలు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి వైర్లు పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకునేది ఒకటి. దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న ఒక సైనికుని ఆవేదన అర్థం చేసుకొని మీరు నా సమస్యను పరిష్కరించండి. నా ఆస్తిని ఆక్రమించుకోకుండా మీరందరూ దయ తెలిసి నా ఆస్తిని కాపాడండి. జై హింద్.